ప్రభునామంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క రాజ్యము లేక యేసుక్రీస్తు యొక్క రాజ్యములోనికి ప్రయాణం చేస్తూ సాగిపోతున్నటువంటి ప్రయాణాలలో 3వ మైల్ స్టోన్కి వచ్చేసాం. వ్యక్తిగతమైన అభివృద్ధి, పర్సనల్ ఎడిఫికేషన్, రెండవదిగా రీసెర్చ్, బిబ్లికల్ రీసెర్చ్, బైబిల్ని చదవటం, దాని ద్వారా ముందుకు కొనసాగటం అన్నది రెండవ ప్రక్రియ. ఈరోజు మనం 3వ విషయాన్ని కొంచెం లోతుగా ప్రయాణం చేస్తూ మన పరిస్థితి ఏమైందో ఒకసారి పరిశీలించుకుందాం. ఆత్మీయ యాత్ర ప్రారంభించబడినప్పటి నుంచి చాలామంది చాలా రకాలుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అది ఎలాంటి ప్రయత్నమో ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా చూడండి. నా దగ్గర ఒక దిక్సూచి ఉంది. 4 రోడ్ల కూడల్లో నేను నిలబడి ఉండిపోయాను. ఇక్కడ నుండి ఆలోచిస్తున్నాను, నా ప్రయాణము తూర్పు వైపు వెళ్ళాలా, పడమర వైపు వెళ్ళాలా, ఉత్తరం వైపు వెళ్ళాలా, దక్షిణం వైపు వెళ్ళాలా? ఈ బోర్డు నాకు మార్గమును చూపించగలదే కానీ నన్ను తీసుకుని వెళ్తుందా? దాని దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను పలానా ఊరు వెళ్ళాలి, ఇక్కడ రాసి ఉంది కదా ఆ ఊరు పేరు, బోర్డు నువ్వు నాతో రా అనంటే బోర్డు వస్తుందా? ఇది నీకేం చూపిస్తుంది? దాని మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఆ మార్గంలో ప్రయాణించవలసింది ఎవరు? నీవే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏమవుతుంది ఇప్పుడు నా ప్రయాణపు దిశ? ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఆగింది. ఇప్పుడు నా ప్రయాణం ఎటు? ఏది తూర్పు, ఏది పడమర, ఏది ఉత్తరం, ఏది దక్షిణం? ఏ డైరెక్షన్లో నేను వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? ఇది గాలికి ఇష్టమైన రీతికి ఇది తిరిగిపోతూ ఉంటే ఆ పరిస్థితి అంతట్లో నేను ఎటువైపు వెళ్తానో నాకు తెలుస్తుందా? మన ఆత్మీయ యాత్ర ఎటు వెళ్తుందో? ఇప్పుడు గాలి వీసిన దిశకు ఆత్మ నడిపించగలదేమో కానీ దిక్కులు మార్పించలేదేమో. నీ ఆత్మీయ యాత్ర ప్రారంభించబడినప్పుడు నీ విశ్వాసాన్ని ఏ రీతిగా నడుచుకున్నావు? ఇప్పుడు నడుస్తున్న దిశ క్రీస్తు రాజ్యము వైపుగా వెళ్ళి అంతము, అటు తర్వాత అంతము వచ్చును అనేటువంటి ప్రదేశం దగ్గర మనం ఆగగలుగుతున్నామా? మన దిశ దేవుని యొక్క రాజ్యము కొరకు అంతము వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని పట్టుకుని గమనిస్తే చాలా సమయాలలో మనకు చూపించేటువంటి ప్రతి డైరెక్షన్ కూడా మనల్ని ముందుకు వెళ్ళు అని హెచ్చరిస్తూనే ఉంటుంది. అయితే మనమైతే ఎంత మట్టుకు చాలండి ఏలియాలాగానో, ఇక ముందుకు వెళ్ళలేనని మరొక సేవకుడు చెప్పినట్లుగా ఆ తలను తీసుకెళ్లి కాళ్ళ మధ్యలో పెట్టుకుని వంగిపోయిన పరిస్థితులు. వీటికి కొన్ని కారణాలు చెప్పగలిగితే, నేను ఓడిపోయానని, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానని, నా ఆత్మీయ భక్తిలో నేను రోషంగా ఉండలేకపోతున్నానని, పాపంలో పడిపోయానని, మనుషులు సహకరించట్లేదని, లేక నా ప్రార్థన జీవితం సరిగా లేదని, పాపాన్ని జయించలేకపోతున్నానని 1,000,000 కారణాలు. ఇంకా చెప్పుకుంటూ పోతే సేవకులు సరిగా బోధించటం లేదని, సంఘము బాగోలేదని, వచ్చే విశ్వాసులు సరిగా లేరని, రకరకాల పద్ధతులు. మంచిది, ఏది ఏమైనా నీ దిశను నిర్దేశించుకోవాల్సింది దిక్సూచిని పట్టుకుని నువ్వే కానీ, నీ ప్రభుతో నీ మార్గంలో నిర్దేశించుకొని నువ్వు ముందుకు సాగిపోవాలే కానీ, లేదు నేను మళ్ళీ వెనక్కి వెళ్తానని చెప్పి మరొక కిలోమీటర్ వెనక్కి రావడానికి నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ బుద్ధి లేని క్రైస్తవ జీవితంలో నువ్వు ఉన్నావు. కానీ క్రైస్తవ జీవితం అయితే సవాలు విసురుతుంది నిన్ను ముందుకు రమ్మని. ఈరోజు వాట్ ఇస్ ద 3rd మైల్ స్టోన్? 3వ మైలురాయి దగ్గరకు మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి 3వ మైలురాయి అని అంటే, షార్ట్ టర్మ్ ప్లాన్స్. తక్కువ కాలపు వ్యవధిలో నువ్వు వేయవలసిన ప్రణాళికలు. క్రైస్తవ జీవితంలో ఒక స్టేజ్ అహెడ్ ముందుకు వచ్చే కొద్దీ ఒక షార్ట్ టర్మ్ ప్లాన్ చేయాలి. తక్కువ కాలపు వ్యవధిలో ఉండేటువంటి ప్రణాళికలు వేయాలి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యం తీసుకొచ్చిన వారందరూ ఒకసారి చూపిద్దాం. I want to see your Bibles. Praise the Lord. Glory to God. Hallelujah. యాకోబుతో పాటు మీ చేతుల్లో కూడా బైబిల్ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మీ అందరి జీవితాలలో దేవుని వాక్యమునకు మీరు చాలా ప్రాముఖ్యత ఇచ్చారని. బైబిల్లో చెత్త ఏమైనా ఉందేమో ఒకసారి తిరగేసి చూడండి. మీ బైబిల్స్లో ఏమైనా ఒకసారి ఇలా తిరగేసి దానిలో ఏమైనా ఎక్స్ట్రా కాగితాలు ఏమైనా ఉన్నాయా? ప్రామిస్ కార్డ్స్, తర్వాత రాసుకున్న కాగితాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. మీ దగ్గర మీ బైబిల్లో ఎవరైనా మీ ప్రయాణాల్లో తారసపడినప్పుడు ముందుగా ఒక విషయం చెప్పాలి. నా ప్రయాణానికి నేను ఎప్పుడు ప్రారంభించినా నా బ్యాగ్లో బైబిల్ కంపల్సరీగా ఉంటుంది. కొంతమందికి లగేజ్ వెయిట్ ఎక్కుతుందేమో, కొంతమందికి వెయిట్ అవుతుందని బైబిల్ ఉండాలి అనడానికి కనపడని అక్షరాలు కలిగిన చిన్న బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు. చాలా చిన్నవి.
దే కాంట్ సీ, బట్ దే విల్ సే దట్ బైబిల్ ఈజ్ విత్ దెమ్. ఇది నిన్ను ప్రొటెక్ట్ చేసే ఏమైనా మెటల్ డిటెక్టరా, లేకపోతే బాంబుల నుంచి తప్పించుకోగలిగిన, లేకపోతే బుల్లెట్స్ నుంచి ఏమైనా తప్పించుకోగలిగిన బుల్లెట్ ప్రూఫా? ఇవేవీ కాదు. తలగడగా పెట్టుకోవడానికో, లేక హనుమాన్ చాలీసా లాగా వాడు చెప్పినట్టు నువ్వు బైబిల్ చూపించి దయ్యాన్ని బెదరగొట్టడానికో ఈ పద్ధతులు ఏవి ఉపయోగపడప్రియులారా. అది చదవడానికి ఉపయోగపడి అర్థం చేసుకోగలిగినటువంటి అక్షరాలు కలిగిన బైబిల్ని పట్టుకోండి, అది మీకు క్షేమము. మీరు బైబిల్ని మోస్తే బైబిల్ మిమ్మల్ని మోస్తుందని మనం విన్నాం కదా. రైట్, లెట్స్ ఒక స్పిరిచువల్ జర్నీలో కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్లో ఎప్పుడు ఏ సమయంలో నేను ఎవరిని కలుసుకుంటానో నాకు తెలియదు కాబట్టి ఆ కలుసుకునే వారికి ఇవ్వడానికి నా దగ్గర కొన్ని కరపత్రాలు ఉంటాయి. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? Do your Bible is having any gospel tracts? ఓకే, బైబిల్ వద్దు, కొన్ని మీ జోబులో ఉన్నాయా, మీ పర్సులో ఉన్నాయా, మీ బ్యాగ్లో ఉన్నాయా, ఎక్కడైనా ఉన్నాయా ఇవి? ఒక బ్రదర్ అన్నాడు, ఎందుకు బ్రదర్ కాగితాలు, నన్ను ఊరంతా గోస్పలే అన్నాడు. నోటి నిండా ఉన్నాయట మాటలు, కావాల్సిన దగ్గర మాట్లాడతాడట, అవసరం దగ్గర మాట్లాడు. ఎప్పుడు తెలుస్తుంది? ఒక అక్షరం చాలా అవతల వాడిని ఛాలెంజ్ చేయడానికి, ఒక కరపత్రం చాలా బ్రతుకులో ఒక నూతన కార్యం చేయడానికి. నాతో ప్రయాణం చేసి చాలామంది యవనస్తులు చూశారు. వారందరి చేతుల్లో ట్రాక్స్ ఇచ్చేవాడిని, మీరు వెళ్ళి పంచండి అని చెప్పి. ఇది కర్మ కృప. ఈ కర్మ అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, కృప సిద్ధాంతం అంటే ఏంటి, ప్రతి హైందవుడికి చాలా చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి కరపత్రం. అమూల్యమైన రక్తం, చిన్నది, మహా ఎంత కష్టపడి చదివినా 3 నుంచి 4 నిమిషాల్లోపు కంప్లీట్ అయిపోద్ది. వాడు తిరిగి పారేద్దాం అనుకున్నా పారేయలేకుండా జోబులో పెట్టుకోగలిగినటువంటి కరపత్రాలు. నా మాట, మీ మాట, దేవుని మాట. దేవుని మాట నిరర్ధకం అయిపోతుంది ఎప్పుడైనా? ఆకాశము భూమి గతించినను ఆయన మాట పొల్లుపు. ద షార్ట్ టర్మ్ ప్లాన్, ఒక తక్కువ కాలపు వ్యవధిలో కొన్ని ప్రణాళికలు వేయాలి అన్న విషయం నీకు తెలిస్తే, నీ ఆత్మీయ జీవితపు యాత్రను ఆ దిశగా ప్రయాణానికి సిద్ధపరచుకుంటే నువ్వు ప్రయాణాన్ని మొదలు పెట్టగలవు. దేవుని యొక్క వాక్యంతో పాటు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, కీప్ సమ్ ట్రాక్స్ విత్ యూ. మీతో పాటు కొన్ని ట్రాక్స్ ఉంచుకోండి. ఏ సమయంలో ఎలాంటి వారు అవకాశం వచ్చినా మీరు చెప్పే మాటల్లో దోషాలు వెళ్ళొచ్చు, తప్పు సిద్ధాంతాన్ని వెళ్ళొచ్చు, మీ మానవ ఆలోచన ఉద్దేశాలను ప్రకటించేయవచ్చు. కానీ రాయబడిన పత్రాలు వారు చూసుకున్న రిఫరెన్స్లను బట్టి వారు రీసెర్చ్ చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటల ద్వారా వారి జీవితాలను మార్చగలదు. ఒక చిన్న పిల్ల, 7 సంవత్సరాల పిల్ల ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి నా దగ్గరకు వచ్చి చిన్న కాగితం విడిచిపెట్టి వెళ్ళింది. ఈరోజు నేను సేవకుడిగా మారటానికి ప్రారంభం ఇట్టది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 minute నాకు డబ్బులు ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఉన్న కాగితము, ట్రాక్స్ పంచుకోవడానికి వచ్చిన టీంలో ఒక చిన్న పిల్ల ఇచ్చిన కాగితం నన్ను ప్రభువుని రక్షణలో కూడా తీసుకొచ్చింది. ఈరోజు ఆ షార్ట్ టర్మ్ ప్లాన్స్ కరపత్రాలతో ప్రారంభించిన, లేక మరే రకమైన పద్ధతిలో ప్రారంభించిన ప్రభు నీ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నేను ఒక ప్రణాళిక వేశాను. నేను ప్రభు నేనేం చేయాలి నీ కొరకని అడిగాను. పలానా ప్రదేశంకి వెళ్ళి, పలానా ప్రాంతంలోకి వెళ్ళి నా మాటను నువ్వు ప్రకటించు అన్నాడు. ఏ ప్రదేశం ప్రభు అని అడిగాను. విజయనగరం జిల్లా అన్నాడు. వెంటనే నేను విజయనగరం జిల్లా మ్యాప్ తీసుకున్నాను. ఐ గాట్ ఎ మ్యాప్ ఆఫ్ విజయనగరం. విశాఖపట్నం బోర్డర్స్ నుంచి విజయనగరం వరకు ఉన్నటువంటి బోర్డర్స్లో ఆ మండలాలన్నీ, అక్కడ ఉన్నటువంటి పద్ధతులేంటి, భాషలేంటి, ఆరాధించే దేవుళ్ళు ఎవరు, గుడులు ఎన్ని ఉన్నాయి, మసీదులు ఎన్ని ఉన్నాయి, చర్చిలు ఎన్ని ఉన్నాయి, సంఘాలు ఎన్ని ఉన్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు, జనాభా ఎంత, వారి ఆహార అలవాట్లు ఏంటి, వారి పంటలు ఏంటి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, యవనస్తులు ఎంతమంది ఉన్నారు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, నడి వయస్కులు ఎంతమంది ఉన్నారు, రాజకీయ పలుకుబడిలో ఉన్నటువంటి పదవులు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే మ్యాటర్స్. ఐ హావ్ టేకెన్ ఎవ్రీ డేటా. దీని గురించి మహా కష్టపడి ఇంచుమించుగా ఒక 1 నెల రోజులు కష్టపడ్డాను. మ్యాప్ తీసుకున్నాను, ఇది పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభు, విజయనగరం జిల్లాను నువ్వు నాకు ఇచ్చావు, ఆ ప్రదేశంలోకి వెళ్ళమని నువ్వు చెప్తున్నావు. నేను ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశంలోకి వెళ్ళడానికి సహాయం చేసి ఆ పట్టణాన్ని అంతటినీ కూడా నీ రాజ్య వ్యాప్తిని ప్రకటించడానికి నన్ను సిద్ధపరచు అని ఒక 2-3 months ప్రే చేశాను. ప్రభు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు చెప్పారు, నువ్వు పార్వతీపురం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. వెంటనే ఐ హావ్ టేకెన్ పార్వతీపురం మ్యాప్. ఆ మండలానికి వెళ్ళి ఆ పార్వతీపురంలో ఉన్నటువంటి మ్యాప్ తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి, బోర్డర్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, నేను ఆ ప్రదేశంలోకి వెళ్ళడానికి ప్రభు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి నిజమా కాదా, ప్రభు చెప్పిన విషయాలు నా మనసులో ఉంచుకుని వాటిని గుర్తుపట్టి ఆ ప్రదేశానికి వెళ్ళటానికి. సో దిస్ ఈజ్ వాట్ ప్లానింగ్. నేను ఒక పని చేయడానికి ఎటో పడితే అటు వెళ్ళటానికి, అది బోర్డు
నేనున్న ప్రదేశంలో నుంచి నా డైరెక్షన్ నేను స్పష్టంగా చూశాను. తూర్పు వైపు నేనున్నాను, నేను వెళ్ళవలసింది పశ్చిమ వైపు, పడమర వైపు, నార్త్ డైరెక్షన్కి వెళ్ళాలి. వెంటనే అటువైపు వెళ్ళే మార్గాలను వెతుక్కున్నాను. ట్రైన్స్ ఎన్ని ఉంటాయి, బస్సులు ఎన్ని ఉంటాయి, లేక ఏ రకమైన మార్గాలు వెళతాయి, వెళితే నేను ఎన్ని గంటలకు ఎన్ని ప్రయాణం చేయగలను, ఎలా ప్రయాణం చేయాలి, నేను తీసుకుని వెళితే ఎంత టైం ఉండాలి, నా ఆహారాన్ని నేను ఎలా సిద్ధపరచుకోవాలి, ఎవ్రీథింగ్. నా దిశ స్పష్టంగా ఉంది కాబట్టి నా ఆత్మీయ ప్రయాణాన్ని నేనేమాత్రము తప్పిపోతానని నాకు భయం లేదు. నన్ను నడిపించేవాడు, నా ముందర నడుచువాడు దేవుడు నాకు తోడై ఉంటాడని వాగ్దానాన్ని నేను నమ్మగలిగాను. కాబట్టి మాట పట్టుకుని నేను ముందుకు కొనసాగిపోతూ ఉన్నాను. నా ఆత్మీయ యాత్రలో కొద్ది సమయం ముందుకు వెళ్ళిన తర్వాత నేను గమనించినటువంటి విషయాలు ఏంటంటే, చాలామంది ఈ పోస్టర్లో కనపడినట్టు కనపడతారండి. మిస్సింగ్. ఏమయ్యారు వీళ్ళు? ఈ వ్యక్తి ఎవరో తప్పిపోయాడు, కనబడట్లేదు. జనారణ్యంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇతని పేరు ఎస్ జగ్జీత్ అట. ఇతని వయసు 56 సంవత్సరాలు. ఇతని శరీర రంగు తెలుపు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. వెళ్ళిపోయినప్పుడు వేసుకున్నటువంటి డ్రెస్ క్రీమ్ కలర్ షర్టు, బ్రౌన్ కలర్ ప్యాంటు. ఇతనికి వచ్చిన భాషలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, పంజాబీ అండ్ మరాఠీ. అబ్బో, ఇతను ఎక్కడ ఉండొచ్చట? ఒరిస్సాలో కానీ, బొంబాయిలో కానీ, పంజాబ్లో కానీ, ఆంధ్రాలో కానీ, 4 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉండొచ్చట. ఇతని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఎక్కడైనా దొరికితే పట్టుకోమని. ₹1,00,000 బహుమానం ఇస్తామని చెప్తున్నారు. ఇతను టెర్రరిస్ట్ కాదు, నక్సలైట్ కాదు. తన కుటుంబం వారు తప్పిపోయిన ఒక వ్యక్తిని ఆచూకీ చూపమని అడుగుతున్నటువంటి పరిస్థితి. రైల్వే స్టేషన్లో దొరికింది, ఫోటో తీసుకొచ్చాను నేను. తప్పిపోయాడు ఈ వ్యక్తి. బైబిల్ పట్టుకున్న చాలామంది వ్యక్తులు తప్పిపోయారన్న విషయం మీకు తెలుసా? ఎటు వెళుతున్నారో వారికి డైరెక్షన్ లేదు, ఎందుకు నమ్మారో వాళ్ళకి తెలుసు, నమ్మిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, నమ్మిన తర్వాత వేస్తున్న అడుగులు ఎటు దిశగా వేస్తున్నారో మొదటలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. దశ లేని, గమ్యం లేని ప్రయాణాల్లో ముందుకు సాగిపోయి తప్పిపోయిన వారు. నా దగ్గర మరొక తప్పిపోయిన వ్యక్తి ప్రకటన ఉంది, జాగ్రత్తగా చూడండి, కంగారు పడకండి. ఈ ప్రకటన వెనుక వారు ఒక విషయాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏంటనంటే, నాన్న మీకు నచ్చినట్లుగానే అందరం కలిసి ఉందాం, వెంటనే ఇంటికి తిరిగి వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తున్న మీ పిల్లలు, భార్య. తండ్రికి ఒక మార్గం నచ్చింది, ఆ మార్గంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఆ మార్గము వైపు తను ఎవరినైనా వదులుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తను ఎంచుకున్నటువంటి మార్గము సత్యమని, తనకు తెలిసిన నీతి యథార్థతని, తనను నడిపిస్తున్నవాడు తనకు గురికెలిగి నడిపిస్తున్నాడని ఒకరోజు పిలిచిన అబ్రహాము దేవుని స్వరము గుర్తుపట్టి తన కుటుంబాన్ని విడిచి, తన ఆస్తులను విడిచి, తన పరిస్థితులను దాటి తను లేచి ప్రయాణం చేశాడు. అంతేగాని ఇక్కడుంటే నా వాళ్ళు ఉంటారని, ఈ పనిలో నాకు చాలామంది సహకరిస్తారని, నా పిల్లలు, నా భార్యలు అందరూ ఒకే చోట ఉన్నామని అనుకోలేదు. ఒక వ్యక్తి ఎంచుకున్నటువంటి ప్రయాణంలో ఎటుపోయాడో తెలియకుండా జారిపోతే నీ ఆత్మీయ ప్రయాణం ఎటువైపు వెళుతుందో కనీసం ఊహించగలుగుతున్నావా? పెళ్లి కాలేనంత వరకు ప్రార్థన చేశారు, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నీ పనేంటి? ఉద్యోగం రానంత వరకు ఏడ్చావు, ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆయా ప్రదేశాలలో నీవు దేవుని కొరకు రోషం కలిగి ప్రార్థించావు, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ పిలుపేంటి? దేవుని కొరకు నీ దిశను నువ్వు గుర్తుపట్టగలిగితే తప్పిపోయే పరిస్థితి, ప్రకటనలు ఇచ్చుకునే స్థాయికి ఏ రోజు రాదు. ఈ రోజు ప్రభు నేను అడుగుతున్నాడు, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఐ హావ్ చూసన్ యూ, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను దర్శించాను, నేను నీతో మాట్లాడాను. ఈ రోజు మీరు నా మార్గం విడిచి తప్పిపోయారు, మీ స్వమార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎటు వెళ్తున్నారో నాకు తెలియట్లేదు. నేనైతే మిమ్మల్ని వెతుకుతున్నాను. ఆ పైనుంచి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది, మంచివారిని, చెడ్డవారిని, నీతిమంతులను, అనీతిమంతులను పరిశీలిస్తోంది. ఈరోజు మిమ్మల్ని చూసి అడుగుతున్నాడు, మీరు తిరిగి నా ఆత్మీయ ప్రయాణమైన, నా రాజ్యపు ప్రయాణం వైపు మీరు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేక నీకు నచ్చిన మార్గం, నీకు నచ్చిన ఉద్యోగం, నీకు నచ్చిన పెండ్లి, నీకు నచ్చిన వారసత్వం, నీకు నచ్చిన పద్ధతులు ఎటువైపు వెళ్ళిపోతున్నావు? పరిస్థితులు చాలా ఆటంకాలు వస్తాయి. అన్ని ప్రదేశాలలో మనం నలగొట్టబడతాం, ఆయా ప్రదేశాలలో శోధించబడతాం. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళికకు కలిగే ఆటంకాలు చాలా ఉంటాయి పిల్లరా. మెనీ ఆబ్స్టకల్స్, మెనీ అబ్స్ట్రక్షన్స్. ఒక ఒలింపిక్ రేస్లో ప్రయాణం చేస్తున్నవాడు రెండే పద్ధతులు ఎంచుకుంటాడు, ఐదర్ ఒలింపిక్స్ ఆర్ ద వరల్డ్. లోకంలో అతని సుఖం కావాలి, లేక ఒలింపిక్స్ కొరకు తను పడాల్సిన ప్రయాస కావాలి. ఈరోజు క్రైస్తవ జీవితపు రాజ్యమును ప్రకటించడానికి ప్రభు ప్రేమలో నువ్వు వచ్చినప్పుడు, ఆయన మాట వినినప్పుడు, ఈరోజు నీ పిలుపు ధర్మము ఏం చెప్తుంది? అయితే లోకం అంటున్నావా, లేకపోతే క్రీస్తు అంటున్నావా? ఎటువైపు నడుస్తున్నావు నువ్వు?
నిజంగా గమనించు. ఇంకా లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే దిశ లేని ప్రయాణంలో ఉన్నటువంటి బిడలారా, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఆత్మీయ వైపు, ఆయన మార్గముల వైపు నువ్వు అడుగులు వేసుకోవడానికి ప్రయత్నం చేయి. లెట్స్ స్టార్ట్ ద షార్ట్ టర్మ్ ప్లాన్స్. ఎట్లా షార్ట్ టర్మ్ ప్రణాళికలు వేద్దామో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. Matthew 11:1. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును. ఎందుకు పంపించాడండి వాళ్ళిద్దరినిద్దరుగా? వాళ్ళందరినీ కూడా ఇద్దరిద్దరుగా పంపించాడా లేదా? ఎందుకు? పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును. నేను కూడా సిగ్గుపడుతున్నాను ఈ సంఘం నుంచి, నా సంఘం నుంచి ఇంకా ప్రకటించేవారు బయలుదేరలేదు, ఇంకా బోధించేవారు బయలుదేరలేదు. వీళ్ళు పాలు తాగుతున్నారో మంచినీళ్ళు తాగుతున్నారో, మాంసమును అతిగా తిని అరగగొట్టుకోలేని కొట్టుమిట్టాడుతున్నారో అర్థం కావట్లేదు. అ పిటీ ఫర్ ద చర్చ్. 9 సంవత్సరాల పరిచర్యలో నా తప్పైనా ఉండాలి, వినేవారి తప్పైనా అయి ఉండాలి. రెండే మిస్టేక్స్. నువ్వు బోధించడానికైనా సిద్ధపరచబడాలి, ప్రకటించడానికైనా సిద్ధపరచబడాలి. చేతకాని చావలేని మనుషులుగా సంఘంలో ఉండి ఆత్మీయ ప్రయాణము దిశ తెలియక మరుగుజ్జులై, రోషం లేని వారై, పౌరుషం లేని వారై, ప్రభు కొరకు ఆసక్తి లేని జనమై, వింటూ 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 సోమరులై ఎంతకాలం ఈ బ్రతుకులు. ప్రభు నిన్ను చూసి నీతో పిలిచి మాట్లాడితే, నా కొరకు ప్రకటించేవారు లేరా ఈ సంఘంలో అంటే, చేతులెత్తి నమస్కరించి, ప్రభువా నా సంఘం చచ్చుబడిపోయింది, పెరాలసిస్ వచ్చింది, పాటలు చచ్చుబడిపోయాయి, కదలలేరు నా సంఘంలో, రోషం లేదు ఈ మనుషులకు, ఆహారము వరకు శక్తిని ఇవ్వట్లేదు, ఈ ప్రదేశంలో బలం ఇవ్వట్లేదని బాధపడాల్సిన సమయంలో ఉన్నాం పిల్లారా. క్రైస్తవ సమాజం వ్యాపిస్తుంది సంఘాలుగా. కావాల్సింది ప్రభుకు దేవుని రాజ్యమును ప్రకటించడానికి. వారందరినీ ప్రకటించడానికి, బోధించడానికి పంపించారు. ఈరోజు నీకు ఇంకా పిలుపు అందలేదా? వినపడలేదా? చెవులు మందమైపోయినాయా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ ప్రయాణమునకు ఒక మంచి మార్గంలో దిశ వైపును ప్రకటించడానికి సిద్ధపరచబడు. ఉద్యోగాలు, పెండ్లిళ్ళు, నీకు ప్రమోషన్లు, నీవు ఉండేటువంటి స్థాయి జీవితంలో యథా ప్రకారము ప్రభు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది దేవుని మాట ప్రియులారా. ఆయన మాట తప్పనివాడు. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి నామానికి మహిమ. మీరు ఫలించకపోతే ఆయన బాధపడతాడు. మిమ్మల్ని ఫలింప చేయాలని ఆయన ఆశ. ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ ప్రదేశాల్లో మిమ్మల్ని ఫ్లరిష్ చేయాలని మీరు అనుకుంటున్నారు. ఇవ్వట్లేదని ఏడుస్తున్నారే తప్ప తీసుకోవడానికి కావాల్సిన అర్హత సంపాదించుకోలేకపోతున్నారు ప్రియులారా. ప్రభు గుప్పిలి, విప్పబడిన గుప్పిలి, ఆదాము గుప్పిలి, బిగించబడిన గుప్పిలి. సిలువలో ఆయన చేయి చూడు, విప్పిన చెయ్యి, ఇస్తాను నీ దగ్గరకు, నీకేం కావాలని ఇస్తాను, ఆయన నాకు హస్తము కురుచు కాదని విప్పిన గుప్పిలి గుర్తుపట్టు. ఇదే నూతన నిబంధన పిలుపు. షార్ట్ టర్మ్, తక్కువ కాలంలోనే వేయగలిగిన గొప్ప ప్రణాళికలు. నీ పిలుపును నిర్దేశించుకొని ప్రకటించడానికి, బోధించడానికి నీ జీవితంలో లెగగలిగితే ప్రభు నిన్ను చూసి నీ పక్షంగా అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు ప్రియులారా. 2 రోజుల్లో ఒక్కరికి సువార్త చెప్తాను. ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ ప్లాన్. నేను చెప్తున్నాను, రాసుకోండి. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుని యొక్క వాక్య పరిచర్యను వేరే రీతిగా చేయగలగాలి. ఒక రోజుకు ఒకరిని చెప్పలేరు కాబట్టి 2 రోజుల్లో కనీసం ఒక్కరికి సువార్త చెప్తాను. ఇజ్ ఇట్ ఓకే? 2 డేస్కి ఒక్కడిని ఓకే కదా? ఇస్ ఇట్ ఓకే? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అమ్మయ్యా, నా సంఘంలో కూడా ప్రకటించబడడానికి సిద్ధపడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. 2 రోజుల్లో ఒక్కరికే. ఓకే, రైట్? ఇజ్ ఇట్ ఈజీ? సువార్త ప్రకటించాలి. కొన్ని పద్ధతులు. మళ్ళీ సువార్త పాఠాలు చెప్పను కానీ, ఎందుకంటే మూల పాఠాలతో తిరగద్దని బైబిల్ చెప్తున్నా, మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈరోజు. చెవి నుంచి చెవికి వెళ్ళే వర్తమానం, ఇయర్ టు ఇయర్. నోటి నుంచి చెవికి వెళ్ళే వర్తమానం. 3వది, నీ నుంచి ఎదుటి వారికి వెళ్ళే వర్తమానం. నీవు విన్నదానిని మరొకరికి ప్రకటించటం మొదటి సువార్త. 2, నీవు విని అనుభవించిన దానిని నీ నోటితో నుంచి సాక్ష్యం ఇచ్చి చెప్పేటువంటి, నోటి నుంచి చెవికి చెప్పే సువార్త. 3వది, నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వే గోస్పల్. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, నీ సువార్త. దట్స్ ఆల్, యువర్ గోస్పల్. సింపుల్. ఈ 3 పద్ధతుల్లో నువ్వు ఎలా మాట్లాడుకున్నప్పటికీ కూడా, ఎలా చేసినప్పటికీ కూడా చక్కగా చేయండి. 2 రోజుల్లో ఒకరికి సువార్త చెప్పండి. రైట్. రెండవ ప్లాన్ చెప్తున్నాను, సెకండ్ ప్లాన్.
ఒక రోజులో 4 పిల్లలకి సువార్త చెప్తాను. ఒక రోజులో 4 పిల్లలకి 1వ తరగతి నుంచి లేక 0 నుంచి 14-15 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలలో ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 18 సంవత్సరాలు నిండని వారు అందరూ పిల్లలే. 18 ఇయర్స్ బిలో అందరూ కూడా చిన్న పిల్లల కింద లెక్క. గమనించండి, టీనేజ్ అనేది మనం పెట్టుకుంటాం, పిల్లలు అనే వారికి 18 ఇయర్స్ డెఫినేషన్ ఇచ్చింది యుఎన్ఓ. రైట్. ఒక రోజులో ఎంతమంది పిల్లలకి? 4 పిల్లలకి సువార్త. ఇస్ ఇట్ ఓకే? చెప్పగలమా? ఇది పిల్లలకి పెద్దోళ్ళకి సంబంధించిన విషయం కాదు, ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని. యేసు ప్రభు శిష్యుడిగా ఉండగోరిన వాడు ఎవరైనా చేయాల్సినటువంటి పని ఇది. 4 చెప్పలేమా? 4 పిల్లలకి చెప్పలేమా? 4 పిల్లలకి చెప్పలేమా? ఆలోచిస్తున్నారే? యువర్ రైట్, నువ్వు చెప్పలేవన్న విషయం నీకు తెలిసిపోయింది. నీకు సామర్థ్యం లేదా? నీకు యేసు ప్రభు తెలియలేదా? ఏం లేదు? టైం లేదా? చెప్పడం రాదా? పిల్లల్ని కలుసుకోలేవా? పిల్లలతో మాట్లాడలేవా? పిల్లలే నీకు వీధిలో కనపడనంత ప్రపంచం అనేది. ఎందుకంటే అసలు నీకు ప్లాన్ వేయడమే రాదు కాబట్టి ఈ విషయం గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. గెట్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ టుడే. ఎస్, నేను దేవుని కొరకు రక్షించబడిన తర్వాత నేను దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోతే ఈ ప్రజలందరూ అగ్నిగుండంలో పడిపోతారని భారం నీకు లేదా? రేపటి దినము ప్రభువు వీళ్ళందరి గురించి నిన్ను లెక్క అడిగితే అక్కడ ఏం చెప్తావు? నేను రక్షణ పొందుకున్నాను ప్రభు అని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అదేమన్నా ఎంట్రీ టికెట్ అనుకున్నావా నీ రక్షణ? ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, నువ్వు ప్రకటించకుండా వెళ్ళలేవు. అది నీకు ఇవ్వబడిన పిలుపు, ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన కామన్ కాలింగ్. దట్స్ అ గ్రేట్ కమిషన్. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. చిన్న పిల్లలు 4కి సువార్త చెప్పలేమా? 4కి చెప్పలేమా? ప్లాన్ చేయండి. ఎలా ప్లాన్ చేస్తారు? పాస్టర్ గారు చెప్పండి, మేము చేసుకెళ్తాం. ప్రభు అనే 4 పిల్లలకి ఒక రోజులోనే సువార్త చెప్పడానికి సిద్ధపడుతున్నాను, నన్ను సిద్ధపరచు. లార్డ్, గివ్ యువర్ బర్డెన్ టు షేర్ గాస్పెల్ టు ద చిల్డ్రన్. ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల వారే ఈరోజు విత్తనాలను జాగ్రత్త చేయకపోతే రేపటి దినం పంట లేదు. కాబట్టి ఈరోజు పిల్లల కొరకు నేను భారంగా పనిచేస్తాను. 4 చిన్న పిల్లల్ని దర్శిస్తాను, ఎక్కడో ఒక చోట పట్టుకుంటాను, ఎలా ఒకలా పట్టుకుంటాను. నా వేట అదే, నా ప్రయత్నం అదే. నా ఉద్యోగంలో కానీ, నా పనిలో కానీ, నా చుట్టుపక్కల కానీ, నా పరిస్థితులు ఏమైనా సరే 4 పిల్లలకి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 3వ ప్లాన్, వారానికి ఒక్కసారి, చాలా సింపుల్గా మారుస్తున్నాను. వారానికి వీక్లీ వన్స్ ఒక ఫ్యామిలీలో 7గురికి సాక్ష్యం చెప్తాను. వీక్లీ వన్స్, వారానికి ఒక్కసారి ఒక ఫ్యామిలీ, ఏదో ఒక కుటుంబాన్ని దర్శించి కనీసం 7గురికి గాస్పెల్ చేస్తాను, నా సాక్ష్యం చెప్తాను. పోనీ వీక్లీ ఒక్క ఫ్యామిలీని దర్శించలేరా? రైతు బజార్లో మీకు, వాకింగ్లో మీకు షాపింగ్లో మీకు, మీ ఇంటి చుట్టుపక్కల అపార్ట్మెంట్లో మీకు చెత్త బండి దగ్గర కలుస్తారు, వాటర్ ట్యాప్ దగ్గర కలుస్తారు. వదిన గారు ఎలా ఉన్నారని పలకరించుకుంటారు, ఫోన్ చేసి గంటలు మాట్లాడతారు. ఈ చీర బోర్డర్ ఎలా ఉందా, అది ఎలా ఉందని అడుగుతారు. ప్రభు కొరకు మీరు కొద్ది పని చేయడానికి పురుగొల్పబడలేరా పురుషులారా? వీక్లీ వన్స్ ఒక్క ఫ్యామిలీని దర్శించడానికి మనకి ఇష్టం లేదా? ఏమండి, ఆ ఇంటికి వెళ్తే ఏసీ లేదండి అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రభు పనిచేసేటప్పుడు ఏసీ లేదండి, ఆయనకి నీలాగా బజాజ్ పల్సర్ స్కూటర్ లేదండి, బండి లేదండి, మనలాగా స్విఫ్ట్ కార్లు లేవండి ఆయనకి. మొట్టమొదటి సువార్త పనిచేసిన వాళ్ళు సుమోల్లో తిరగలేదండి, సైకిల్ మీద తిరిగారండి. వెనక తబలా పెట్టుకుని ఎదర కంజర వేసుకుని వారు సైకిల్ మీద తొక్కుంటూ వెళ్తుంటే పాస్ట్ వెళ్ళిపోతున్నాడు రో అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే గొల్లు 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 మన శబ్దం వెళ్తూ ఉంటే నా పాటున వచ్చుచున్నాడు అని పాట పాడుకుంటూ పాస్ట్ వెళ్తుంటే వెళ్ళిపోతున్నాడు రా సేవకుడు. ఈరోజు పాస్టర్ గారు 2nd క్లాస్ ఫేర్ ఇస్తే మీటింగ్కి వస్తాం, ఫ్లైట్ టు అండ్ ఫ్రో పెట్టుకుంటే దుబాయ్ వస్తాం, వస్తే ఎంత ఇస్తాం. ఇలారా భారము కలిగిన వారు ఆ డబ్బుల భారం మీద వెళ్తారేమో కానీ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కనీసం వారానికి ఒక కుటుంబాన్ని దర్శించలేరా? 1 ఫ్యామిలీ, ఎ షార్ట్ టర్మ్ ప్లాన్. ప్రయత్నించే. కొంతమంది ఇక్కడ కొంచెం హెచ్చరికలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా ఆత్మీయ జర్నీలో, దర్ ఇస్ స్పీడ్ బ్రేకర్స్. ఈ స్పీడ్ బ్రేకర్లు కూడా దాటుకొని వెళ్ళిపోయారు అనుకో, టైర్లు ఊడిపోతాయి, బండి పార్ట్లు కదిలిపోతాయి. ఆ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు పాత సామాన్లు కొంటామని వదిలేసి వెనక్కి వచ్చేయటమే. ఎందుకంటే ఆత్మీయ యాత్ర ఆగిపోద్ది, సగంలోనే ఫిజికల్ యాత్ర అయిపోద్ది. గమనించి ప్రతి అడుగు జాగ్రత్తగా దేవుని మహిమార్థమై మీరు వేయాలని మనవి చేస్తున్నాను. కుటుంబాలను దర్శిస్తున్నాను.
మీరంటే మళ్ళీ సిస్టర్ గారు, బ్రదర్ గారు మీరు ఎప్పుడు వస్తారండి అనేదిగా ఉండాలి ఆ ఇల్లు. అంతేగాని అమ్మో వచ్చేస్తున్నారా బాబోయ్, బాబోయ్ వచ్చేస్తున్నా, లేనని చెప్పండి అని దాక్కునే కుటుంబంగా మారిపోతే నువ్వేమంటావు తెలుసా? ఏం చేయను బ్రదర్, ప్రార్థనే చేస్తానంటావండి. వెళ్ళి 2 గంటల కథలో వాళ్ళకి పనులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ప్రణాళికలు ఉంటాయి. నువ్వు వెళ్ళి ఆటంకపరిస్తే ఎలా అవుతుంది? గమనించి కనీసం 7గురికి వారానికి ఒక్కరోజు ఆ ఫ్యామిలీలో సాక్ష్యం చెప్తాను. రైట్. 30 నెక్స్ట్ ప్లాన్, 4వ ప్రణాళిక చెప్తున్నాను. 4వ ప్రణాళిక 30 రోజుల్లో, ఎన్ని రోజులండి? యావరేజ్ మంత్కి, నెలకి 30 రోజుల్లో 30 మందికి సువార్త పత్రాలు ఇస్తాను, కరపత్రాలు పంచిపెడతాను. 30 డేస్ అండి, 30 రోజులండి, నెల రోజులండి. రోజుకొక్కళ్ళకే సువార్త పత్రం, రోజుకొక్కళ్ళకే 30. రోజు అవ్వదు కాబట్టి ఒకే రోజు 30 పంచేయండి పోనీ. మీకు ఇంకా తెలివైన వాళ్ళు పొదుపరులు ఉన్నారంటే మొదటి రోజు పనిచేస్తే 29 రోజులు జాలీ, చూడక్కర్లేదు. ఇంకా మీకు సూత్రం చెప్పనా? మీకు డబ్బులు కావాలా? అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు కావాలా? ఐసిఐసిఐ బ్యాంకు లోన్ రిజెక్ట్ చేసిందా? హెచ్డిఎఫ్సి యాక్సెప్ట్ చేయలేదా? ఇంకెవరైనా ప్రైవేట్ ఫైనాన్సర్ ఎక్కువ వడ్డీ డిమాండ్ చేస్తున్నాడా? ఇంకెవరైనా వచ్చి మీకు లోన్ కావాలని అడిగి ఊరిస్తున్నారా? మీకు ఇంటి డాక్యుమెంట్స్ లేవా? ఫిక్స్డ్ అసెట్స్ లేవా? క్రెడిట్ కార్డులు లేవా? మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ లేదా? రిటర్న్స్ లేవా? మీ ఫోటో ప్రూఫ్, ఐడెంటిటీ, పాన్ కార్డ్ లేకపోతే మీరు రిజెక్ట్ అయిపోతారని మీకు తెలుసు కదా. ఎప్పుడైనా క్రెడిట్ కార్డు మిస్యూజ్ చేస్తే, అంటే కట్టకపోవడం వల్ల బౌన్స్ అయి ఉంటే అది కూడా నువ్వు ఏం లిస్ట్ అది డిఫాల్టర్లో పెట్టేశారా నీ పేరు? నీకు షార్టెస్ట్ సీక్రెట్ చెప్తున్నాను, హార్టెస్ట్ సీక్రెట్. కరపత్రాలు పట్టుకొని ఏదైనా జంక్షన్లోకి వెళ్ళి, ప్రభువా నీ వర్తమానమును పంచిపెడుతున్నాను, రాళ్ల మీద చల్లుతున్నాను, మంచి నేల మీద చల్లుతున్నాను, నీ కార్యం జరిగించని ఒక రోజుకు 1 గంట సేపు కరపత్రాలు పంచుకొని వచ్చేయండి. ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన రోజు నీ ఇంట్లో లోన్ అమౌంట్ ఉంటుంది. ఇంటి అద్దె కట్టాల్సిన రోజు నీ అమౌంట్ ఫుల్గా నీ పాకెట్లోకి వచ్చేస్తుంది. నువ్వు ఏ పనైనా చేసినా నీకు వస్తాయో రావు నేను చెప్పలేను. మీ పాస్ట్ వెనక అతను మూటలు మోసినా నీకు వస్తాయో రాదు నేను చెప్పలేను. దేవుని పనిని గనక భారముతో పరిచర్య, కరపత్రాలు పరిచర్య చేస్తే అది తిరిగి నీ ఇంటికి వచ్చేస్తుందండి. ఆయన పేరిట చేసిన ఏ పని విషయంలో కూడా ఆయన అచ్చుండడు. దేవునికి స్తోత్రం. విషయం ఏంటో తెలుసా అండి? ఎవ్వడికి తెలియని అవతారం వేసుకుని కాగితాలు పంచిపెట్టేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఎవడని చూస్తే నీరా అంటారని సిగ్గు. మన ఊరిలో అయితే తెలిసిపోద్దని పలాస, టెక్కలి, రాజాము ఊర్లు దాటిపోయి ఏమంటే సువార్తకెళ్తున్నాం బ్రదర్. ఈ చర్చ్ చుట్టూ చాలామంది ఉన్నారు బ్రదర్ సువార్త అందనోళ్ళు. నువ్వు ఊర్లు దాటి సువార్తకు పోవద్దు, నీ ఇంటి చుట్టూ ఉన్నారు చాలామంది సువార్త కొరకు. అట్లీస్ట్ డేకి 1 సువార్త పత్రం అందించలేమండి? సువార్త రాజులు, సువార్తమ్మలు అందించలేరా? 1 కరపత్రం. నీకు నిజంగా దేవుని గురించినటువంటి ఆత్మీయ జర్నీలో ముందుకు వెళ్ళాలని అనుకుంటే నువ్వు నిజంగా చేసి తీరుతావు. అవి ఎక్కడ పెట్టుకుంటావో, ఎలా పట్టుకుంటావో, ఏ పరిస్థితుల్లోనైనా. రైట్, లెట్ మీ కమ్ 5. ఒక రోజులో 7 సార్లు, ఒక రోజుకి 7 సార్లు ప్రేమను ప్రాక్టీస్ చేస్తాను, లవ్ని ప్రాక్టీస్ చేస్తాను. రోజుకి ఎన్నిసార్లు? పాస్ అయిపోతే 8సారి, పాస్ అయిపోతే 9, పాస్ అయితే 10, 11. నాకు తెలిసిన అంకెల్లో ఇన్ఫినిటీ అనే ఒక నెంబర్ ఉంది, అనంతము అనేది. ఎన్ని రోజులు నువ్వు ప్రాక్టీస్ చేస్తావు నేను చెప్పను. రోజుకి మినిమం 7 టైమ్స్ స్టార్ట్ చేయండి. ప్రేమించడం ఎలా? ఏమైనా పుస్తకాలు దొరుకుతాయా? దొరుకుతాయి. ఆ పుస్తకం ఏంటో తెలుసా? ఇదే. నేను మిమ్మల్ని ప్రేమించినలాగున, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నలాగున మీరు ఇతరులను ఎలా ప్రేమిస్తారో నేను చెప్పను. టెక్నిక్స్ లేవు ఇక్కడ, బండగా ప్రాక్టీస్ చేయడమే. ఎన్నిసార్లు? రోజుకి 7 సార్లు. షార్ట్ టర్మ్ ప్లాన్, తక్కువ. ఒకరోజు చేస్తే చాలు. పాస్ 7 సార్లు నీ ప్రేమను చూపించిన తర్వాత అసహనం కోల్పోయావంటే 0, నీ స్కోర్ 0. ఎన్నిసార్లు నువ్వు క్రికెట్ 2020 కాదండి ఇది. ఈ ఆట ఏంటో తెలుసా?
నువ్వు ఎన్నిసార్లు బాల్ అయినా కొట్టచ్చు, కానీ బౌండరీ దాటితే అవుట్, లోపలే పరిగెత్తాలి. అన్ని సింగిల్సో, టూసో, 3, 4, 6, 10, 100 రన్స్ తీసినా పర్వాలేదు, బాల్ మాత్రం అక్కడే ఉండాలి. కోర్టు దాటితే అవుట్, మళ్ళీ 0. నీ ప్రేమ యాత్రలో ఆటగా కాక పాటగా కాక సీరియస్గా ప్రాక్టీస్ చేయి. సీరియస్గా ప్రాక్టీస్ చేయి. నీకు నిజంగా యేసుప్రభు తెలిస్తే నువ్వు నిజంగా చేస్తావు, అవునా కాదా? నీకు అబద్ధంగా యేసుప్రభు తెలిసి అప్పుడప్పుడు యేసుప్రభు ఫోటో పెట్టుకునేవాడు అయితే అప్పుడప్పుడే ప్రాక్టీస్ చేస్తావు. మినిమం 7 times గ్రేటర్ దాన్ ఇన్ఫినిటీ. నీ ఇష్టం వచ్చిన సార్లు ప్రాక్టీస్ చేయి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రేమను ప్రాక్టీస్ చేసేటప్పుడు అవతల వాళ్ళు నీకు ఏం చేస్తారో తెలుసా? ఫూ అంటారండి, ఛీ అంటారండి, లే అంటారండి, నోరు ముయ్యి అంటారు, డబ్బులు కావాలా అంటారండి, సడీ సప్పుడు లేకుండా ఒక గుద్దు గుత్తారండి. ప్రేమను ప్రాక్టీస్ చేసేవాడు ఆయన వదుకు తేబడిన గొర్రె పిలవలే నోరు మెదపలేదు. ఆయన మాట్లాడగలిగిన వాడు నోరు ఇప్పి మాట్లాడితే 12,000 సైన్య సమూహములు దుమ్ము లేపేస్తాయి. కానీ ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన తన ప్రేమ విషయంలో మారిపోని దేవుడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా నీవు దేవుని గురించి ప్రకటించడానికి నీ ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళే కొద్దీ ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ ప్లాన్ వేయాలి. తక్కువ కాలంలో నువ్వు చేయాల్సినటువంటి పని. లెట్ మీ టెల్ 6. ఎవ్రీ 15 daysకి ఒకసారి, 15 రోజులకు ఒకసారి. ఎన్ని రోజులండి? ఏదో హోమియోపతి డోసులాగా ఉంది. 15 రోజులకు ఒకసారి సంఘంలో సాక్ష్యం పంచుకుని సంఘాన్ని బలపరుస్తాను. ఎవ్రీ 15 days. ఏమంటే ప్రతి వారం లెగండి అన్నావు అనుకోండి, టైము చాలా పోవచ్చు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు నీకు తెలియదు కదా. ఒకవేళ తెలిసినా కంట్రోల్ చేస్తే ఫీల్ అవుతావు కదా. కాబట్టి కంట్రోల్ జాగ్రత్తగా ప్రభు చేసిన ఉపకారాలని రాసుకుని కూలంకుషంగా ప్రార్థించుకుని ప్రభు సంఘాన్ని బలపరచడానికి దీన్ని ఉపయోగించుకోమని సహాయం చేయని మొరపెట్టి విజ్ఞాపన చేసి ఉపవసించి చక్కగా దేవుని దగ్గరికి వచ్చి సంఘంలో 15 daysకి ఒక్కసారి సాక్ష్యం చెప్పి సంఘాన్ని బలపరచండి. మా చర్చిలో ఒక సిస్టర్ మైక్ పట్టుకోగానే అందరూ అంటారండి. ఎందుకు ఇలాగంటారో అర్థమయ్యేది కాదు. మేమేం చేసేవాళ్ళం అంటే జాగ్రత్తగా వినేవాళ్ళం. ఏం ఎందుకు పాస్టర్లం కదా, ఆవిడ చెప్పేసిన తర్వాత సిస్టర్ పలానా దాని గురించి సాక్ష్యం చెప్పారని చెప్పడానికి కోసం. ఆ తర్వాత విషయం ఏంటంటే, నాతో పాటు వచ్చిన మా ట్రైనీ పాస్టర్స్ అందరూ కూడా అడిగేవారు, పాస్టర్ గారు మీకు ఎలా అర్థమైందండి అని. నాకు అర్థం కాలేదు, ఎక్స్పెక్ట్ చేశా. ఆవిడ ఏం చెప్పిందో నాకు తెలియలే, కానీ ఆవిడ హావభావాల్లో ఇంటి పదాలు అవన్నీ రెగ్యులర్గా మాటలు కదా ఆవిడవి, కాబట్టి ఎక్స్పెక్ట్ చేశా. అలా ఎక్స్పెక్ట్ చేసే సాక్ష్యాలు వద్దు. చక్కగా సంఘాన్ని బలపరచగలిగిన సాక్ష్యాలుగా మనం ఉండేదిగా చూసుకోండి. మా ఆవిడ చెప్పుదులేండి, మా ఆవిడ చెప్పుద్దండి, నేను వద్దులేండి పాస్టర్ గారు, వద్దులేండి. పురుషులారా మొదట సాక్ష్యం మీది, స్త్రీలారా తర్వాత సాక్ష్యం మీది. అంతేగాని మా ఆవిడ చెప్పుద్దని నువ్వు కూర్చుని, మా పిల్లోళ్ళు ఇస్తాడని చెప్పి కూర్చుని, నో. మొదటిగా పురుషుడిగా ఇంటి యజమానిగా నువ్వే చెప్పాలి సాక్ష్యం, నువ్వే లేచి మాట్లాడు. నువ్వు ఎప్పుడు కూడా ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏంటి, ప్రార్థన ఏంటి, అన్ని పనులు మొదట పురుషునికి ఇవ్వబడితే పురుషుడు చెయ్యలేకపోవడాన్ని బట్టి, అసమర్థతను బట్టి స్త్రీ సామర్థ్యాన్ని తీసుకోగలిగింది. దయచేసి తిరిగి క్రీస్తు యొక్క పద్ధతిని మనము నిలవబెట్టడానికి ప్రయత్నించేద్దాం. 15 daysకి ఒకసారి సాక్ష్యం చెప్పి ప్రభు నామాన్ని గణపరుద్దాం. అండ్ నెంబర్ 7, 2 monthsకి ఒకసారి, అంటే 60 రోజులు, 2 monthsకి ఒకసారి. ఏమంటే 15 days నుంచి 1 monthలో నుంచి, వీక్లో నుంచి, 2 days 1 dayలో నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను, మళ్ళీ 2 monthsకి ఒకసారి కొత్త ప్రదేశానికి వెళ్ళి సువార్త చెప్తాను. ఎవ్రీ 2 months, 2 నెలలకు ఒకసారి నేను ఏదైనా ఒక కొత్త ప్రదేశాన్ని భారం కలిగి పెట్టుకుంటాను. ఆ ప్రదేశంలోకి వెళతాను, ఆ ప్రదేశంలో కొద్ది సమయం ఉంటాను, ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తాను, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుని స్తుతిస్తాను. కట్టడాలను చేసినప్పుడు ఆ మనుషులు ఎలాంటి కట్టడాలు చేయడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడో వాటిని చూసి దేవునికి గణపరుస్తాను. అక్కడ విగ్రహారాధుల కొరకు ప్రార్థన చేస్తాను. అక్కడ ఉన్నటువంటి అన్య మతాలు దేవుని రక్షణ తెలుసుకోలేని వారి కొరకు, మూర్ఖపు పద్ధతుల కొరకు విజ్ఞాపన చేస్తాను. పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను, చదువుకునే వారి కొరకు ప్రార్థన చేస్తాను. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు సింగపూర్ వెళ్తున్నాం ప్రార్థన చేయండి. అమ్మా వచ్చేటప్పుడు మంచి తీసుకురండి. సింగపూర్ వెళ్ళే దేనికి, నీకు తేడానికా? మా ఇంటి పక్క వాళ్ళకి సింగపూర్ వెళ్తున్నాం అనగానే, ఆంటీ సింగపూర్ నుంచి సిల్క్ శారీ చాలా బాగుంటుంది ఆంటీ, ఒకటి తెచ్చిపెట్టండి ఆంటీ. అలాగేనమ్మా తప్పకుండా. చిన్నపిల్లలు, అంకుల్ సింగపూర్ చాక్లెట్లు కావాలి అంకుల్. ఓకే అంకుల్, జామెట్రీ బాక్సు అక్కడ ఇలా ఊపితే ఏదో కనపడుతుంది, మా ఫ్రెండ్ తీసుకొచ్చింది, అది తీసుకురండి అంకుల్. పిల్లల కోరికలు. ఎందుకు, నువ్వెందుకు వెళ్తున్నావు?
తమ్ముడు వచ్చి అడిగాడు, అన్న ఇజ్రాయెల్ వెళ్ళాలని లేదా మీకు? ఏముంది బాబు ఇజ్రాయెల్ అని? ఇజ్రాయేల్ చూడడానికి రేట్లు తగ్గాయి కదన్నా, 30,000కి ఇప్పించింది కదా ప్యాకేజీ, వెళ్ళరా? అక్కడ ఒక బంగారు దూడ ఉంటే మొక్కడానికి వెళ్ళాలి. ఇజ్రాయేలే దూడ అయితే దర్శించడానికి వెళ్ళే వాళ్ళని ఏమనాలో బైబిల్ చెప్తుంది. నీ దగ్గరకు వచ్చాడు, నీతో ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నేను ఎలా ఉంటానో చూపించాడు, నిన్ను సత్యంలోకి నడిపించడానికి నీలో ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టనన్నాడు. మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్తారో తెలుసా? అక్కడ నమ్మని ప్రజలను చూడడానికి వెళ్తున్నారు అనుకుంటాను నేనైతే. ఇశ్రాయేలుళ్ళు ఇంకా యేసుప్రభు నమ్మలేదు కదా, వాళ్ళు మెస్సయ్య గురించి కనిపెడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతున్నావేమో. దయచేసి వెళ్ళే వారిని ఆపటలేదు, కానీ నీ జీవితంలో నీవు పెట్టుకునేటువంటి ప్రణాళిక, నీ ఆత్మీయ ప్రయాణాలు, భూ సంబంధమైన ప్రయాణాలలో కొత్త ప్రదేశాలు దర్శించడానికి వెళ్ళే ఎల్టీసీలో లేక క్యాంపులో ట్రిప్పులో ఎక్కడికి వెళ్ళినా అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు భారము కలిగిన వాడవై ఆ ప్రదేశంలో నీ మొర్ర పెట్టేసి వచ్చేసాయి. నీ ప్రార్థన అక్కడ నిలిచి ఉండేలాగా చూడు. ఆ ప్రదేశంలో నువ్వు చేసినటువంటి ప్రార్థన తగినట్లుగా ప్రభు రాకడలో కొంతమంది రక్షించబడేలాగా చూడు. నీ సాక్ష్యం విడిచిపెట్టిరా, నీ అడుగులు విడిచిపెట్టిరా. పౌలు నడిచిన ప్రదేశాన్ని ఈరోజు మ్యాప్లో వెనకతలు పెట్టారు. ఎందుకంటే ఆయా ప్రదేశాలలో ఆయన ఇచ్చినటువంటి బోధలు, సంఘాన్ని బలపరిచిన పరిచర్య, సంఘానికి ఇచ్చినటువంటి ఛాలెంజెస్, కాలింగ్స్ పర్ఫెక్ట్గా దేవుని కొరకు అనేకులను సిద్ధపరచగలిగినట్లు ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో కొత్త ప్రదేశాలకు 2 monthsకి ఒకసారి. 2 monthsకి ఎందుకు పాస్టర్ గారు? 2 వారాలు చాలు, మేము 30 సార్లు తిరిగేస్తాం, ఇటు నుంచి అటు నుంచి ఇటు ట్రైన్ల మీద, మా అమ్మగారింటికి మా అత్తగారింటికిను. కానీ ఎవరితో మాట్లాడం? మా పులిహోర మాదే, మా పిట్టి మాదే, ఎవరి జోలు మాకు లేదు. అలా ఎక్కేసి దిగిపోతాం, అలా ఎక్కేసి వచ్చేస్తాం, అంతే. మాకే ప్రయాణం లేదు. ప్రియులారా, ఈరోజు ప్రభు నిన్ను పురుగొల్పుతున్నాడు. ఒక ప్రణాళిక పెట్టుకో. దయచేసి నువ్వు ఒక కొత్త ప్రణాళికకు రూపొందించుకో. ట్రై టు బిల్డ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఇన్ ద క్రైస్ట్. క్రీస్తుని ప్రకటించటకు భారము కలిగి ఉండు. ఏదో వెళ్తున్నాం, చర్చికి వింటున్నాం, తింటున్నాం, ఇస్తున్నాం, వస్తున్నాం, గమనించు. రైట్. నేను 8వ విషయం చెప్తున్నాను. నేను పనిచేసే స్థలంలో అట్లీస్ట్ 4గురికి 2 రోజులకు ఒకసారి యేసుక్రీస్తుని ప్రకటిస్తాను. మై వర్కింగ్ ప్లేసెస్. చీప్గా చూస్తారేమో, ఈడేంట్రా మత ప్రచారం చేస్తున్నాడు అంటారేమో. చాలామంది డాక్టర్స్ నేను విన్నాను, వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించే ప్రదేశాలలో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారండి. పాపం వాళ్ళు చాలా బాధపడతారు, పాస్టర్ గారు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారండి అని. నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్రదేశంలో కొత్త మందిని కలుసుకోవచ్చని, కొత్త మందికి స్వార్థ ప్రకటించవచ్చని, కొత్త వ్యక్తులకు ప్రార్థన చేయొచ్చని, ఆయా ప్రదేశాలలో మరికొంతమంది రోగుల్ని దర్శించి క్రీస్తు ప్రేమను ప్రకటించి క్రీస్తు స్వస్థపరచువాడని, దేవుని యొక్క అమోఘమైన స్వస్థతాత్మను చెప్పగలగచ్చని, వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపరచబడతారని లేఖనం నెరవేర్పును పరీక్షించుకోవడానికని నేను ఇలా ఆలోచిస్తాను. మనమైతే ట్రాన్స్ఫర్ ఎందుకు అయిపోయిందని బాధపడతాం. గమనించండి, ఒకవేళ మీరు ఏ స్థానంలో పనిచేసినా, ఉద్యోగస్తులైనా, స్టూడెంట్స్ అయినా, లేక ఏ పనైనా మీరు చేసినా, నేను ఇక్కడ కొంతమంది గురించి సాక్ష్యం ఇస్తాను. వారి ఇండ్లలో అంట్లు తోమి, తడిగుడ్డు పెట్టి, ఇళ్ళు తుడిచి, బట్టలు ఉతికి వచ్చేస్తారండి. వాళ్ళు చేసే పని ఏంటంటే ఇంటి పని. వాళ్ళ ఇంటి యజమానులను ఈ ప్రదేశంలో చాలామంది రక్షించుకున్నారు. వాళ్ళు ఇంటి పని చేసుకుంటూ వాళ్ళ యజమానులకు యేసుక్రీస్తు గురించి చెప్పి ఆ యజమానులను, వారి బిడ్డలను క్రీస్తు కొరకు రక్షించుకున్న కుటుంబాలు నేను ఉన్నారు. ఇక్కడ సాక్ష్యం ఉంది. ఈ ప్రజలు కొంతమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు మాలాంటి పాస్టర్లు కాదండి, తెల్లంగీలు వేసుకోరు. వాళ్ళు మనలాగా పెద్ద పెద్ద గోల్డ్ ఎడ్జ్ బైబిళ్ళు, లార్జ్ ప్రింట్ బైబిళ్ళు, లెదర్ బౌండ్ బైబిళ్ళు పట్టుకోరు. వాళ్ళ జీవితాలలో యేసుక్రీస్తుని ప్రకటించటమే వారి దాహం. ఏ పని చేసినా, అమ్మా నేను చెప్పానమ్మా, మా అయ్యగారు ఇలా చెప్పారమ్మా, ప్రార్థన చేస్తే తగ్గుద్దన్నారమ్మా, చేద్దామమ్మా, చెయ్యి. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన ప్రార్థనకు సమాధానం ఇచ్చు దేవుడు నీతో ఉన్నాడు. పిల్లారా, నమ్మండి. ప్రణాళిక వేయడం నువ్వైతే కార్యములు చేయటం దేవుని సొత్తు. చాలామందికి అంటారు, ఒక వలిచ్చి మీరు వెళ్ళండి అన్నాడంట. అందరూ అనుకున్నారంట, ప్రవ్వా ఈ చేపలు దొరకట్లేదు అన్నారంట. అప్పుడు ప్రభు అన్నాడంట, చేపలు పట్టడం మీ పని కాదు, వల వేయటం మీ పని. పట్టడం నా బాధ్యత. అందుకే ఆ రోజు చేపలు దొరకకుండా చేశాను. నేను వచ్చాక ఆ బాధ్యత నేను తీసుకున్నాను అన్నాడట. ఈరోజు నీ పని ఏంటో తెలుసా? వల పట్టుకుని తిరిగేస్తున్నారు, బ్యాగులు బిగ్ షాపర్లో కవర్లు పట్టు తిరిగేస్తున్నారు, కానీ ఒక చేప పట్టలేదు మీ దగ్గర. ఎందుకంటే మీరు చేస్తున్నారు ప్రయత్నం. మీరు మనుషుల దగ్గరికి వెళ్ళండి, ప్రభువు వాడి పక్షం కార్యం చేస్తాడు. మీరు వెళ్ళి ప్రకటించండి. ఆయన ఆత్మను దేవుని రక్షణలోనికి నడిపించుకోవటానికి ఇష్టపడు. మత మార్పిడి ప్రకటించొద్దు. మరోసారి హెచ్చరిక చేస్తున్నాను క్రైస్తవ సంఘానికి.
మత మార్పిడి చేయొద్దు, ఎవరిని క్రైస్తవ మతంలో దింపొద్దు. ఇది ప్రభుత్వ నిబంధనకు మనము లోబడాలి. మత మార్పిడి నేరం. మతాన్ని ప్రకటించొద్దు. మతాన్ని గురించి వీళ్ళు ఎవరికి చెప్పొద్దు. మార్గము గురించి ప్రకటించండి, రక్షణ మార్గము ప్రకటించండి. మతాల్ని మాత్రం ఎప్పుడు కూడా ప్రకటించకూడదు. అది నీ సిద్ధాంతం ఏదైతే ఉందో అది నువ్వు ఒక్కడు డెవలప్ చేసుకో, నీ ఇంట్లో భక్తి చేసుకో, నీవేమైనా చేయి. అంతేగాని బయటికి వెళ్ళి అందరినీ మత ప్రచారం మాత్రం చేయవద్దు. రైట్, తొందరగా చాలా ప్రణాళికలు ఉన్నాయి నా దగ్గర. నెంబర్ 9. 5 రోజులకు ఒకసారి నా బంధువులతో, నా స్నేహితులతో నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ 1-2 సార్లు యేసు ప్రభు గురించి తప్పక కలిపి మాట్లాడతాను. అట్లీస్ట్ 2 to 3 times. 5 daysకి ఒకసారి నా ఫ్రెండ్స్తో కానీ నా బంధువులతో కానీ మనం మాట్లాడేటప్పుడు కనీసం 2 లేక 3 సార్లు యేసుక్రీస్తు గురించి కలిపి మాట్లాడతాను. అక్కలో చెల్లెళ్ళు ఫోన్లు పట్టుకుంటారంటే తెగవండి. అన్నదమ్ములు మాట్లాడుకుంటారు అలాగా? నేను చూడలేదు. మరి వీళ్ళకేంటి బంధు ప్రేమ, వాళ్ళకేంటి లేని స్థితి నాకు అర్థం కాలేదు. కానీ వీళ్ళు ఎంతసేపు మాట్లాడిన తర్వాత ఏంటి అని అంటే, పోపు సరిగ్గా పెట్టావా, పిండి సరిగ్గా రుబ్బావా, ఇక్కడే. కానీ ఏమండి, దేవుని యొక్క కృపలో ప్రభు నాకు ఈ పని చేశాడని మీ చెల్లితో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీ అక్కతో మీరు ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చారా? మీ స్నేహితుల దగ్గర దేవుని మహాకృపను బట్టి ఈ రకంగా జరిగింది అని ఎప్పుడైనా కొన్ని విషయాలు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేశామా? ఒకవేళ మీరు చేస్తే ఏమంటారు తెలుసా? సోది చెప్పకుండా నేను చెప్పింది వినవే అంటారు. నువ్వు దేవుడు అనగానే వాళ్ళు అన్నారు కదా అని నువ్వు ఆపేయకుండా చక్కగా మరో సందర్భం ఎతికి ఒక్కసారి యేసు ప్రభు గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేశామా? ప్రభు గురించి మాట్లాడామా? నేను చెప్తున్న పద్ధతి నువ్వు చేయటం ప్రారంభిస్తే గాడ్ సెంటర్డ్ లైఫ్ వస్తుంది. యేసు ప్రభు కేంద్రంగా కలిగిన జీవితాన్ని నువ్వు జీవించగలవు. అప్పుడు నీ సువార్త ప్రారంభించబడుతుంది. నెంబర్ 10. నా క్రియల ద్వారా యేసుక్రీస్తును సందర్భానుసారం చూపిస్తూ నా స్నేహితులకు యేసుక్రీస్తుని 10 రోజులకు ఒకసారి ప్రకటిస్తాను. బై డీడ్స్. నా క్రియల ద్వారా యేసుక్రీస్తుని సందర్భానుసారము చూపిస్తూ నా స్నేహితులకు కానీ నాకు ఎవరైతే రక్షణ పొందని వారు ఉన్నారో వాళ్ళకి నేను ప్రకటిస్తాను. 10 daysకి వన్స్, 10 రోజులకు ఒకసారి కనీసం ఎంతమందికి అయితే అంతమందికి నా క్రియల ద్వారా చూపిస్తాను. మన క్రియల ద్వారా యేసు ప్రభుని ఎంతమందికి చూపించగలం? మన క్రియల ద్వారా యేసుక్రీస్తుని. డౌట్ ఎందుకండి? సిగ్గుపడవలసిన సంగతులు ఏంది? మనము అతిశయపడుతున్నాం. సిగ్గులేని జనం సంఘంలో కూర్చుంటారట. పాపులకే కదా దేవుడు కావాల్సి వచ్చింది, జబ్బునోళ్ళకే కదా డాక్టర్ కావాలి. తప్పేం లేదు, సిగ్గుపడద్దు, అతిశయపడద్దు. పాపం, నేను క్రైస్తవుడిని 8 సంవత్సరాల నుంచి, పుట్టుకుతా మా తాత పాస్టర్. అక్కడ అతిశయపడ్డావంటే మాత్రం నరక ద్వారాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. తాళపు చెవులు, జాగ్రత్త. నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళిపోవచ్చు దానిలోకి. ప్రభువుకు తీర్పు వరకు ఆకక్కర్లే. ఈరోజు నీ జీవితంలో నీ క్రైస్తవ్యపు బ్రతుకు ప్రభు మార్గంలోనికి తీసుకుని వస్తుందా, లోకపు మార్గంలోకి వెళ్తుందా? 2 మార్గాలు, జీవం మరణం, ఇరుకు విశాలత. క్రీస్తుని చూపించలేని నీ బ్రతుకు విశాలత వైపు పరుగుపోయి మరణానికి, తుదకు మరణానికి వెళ్ళిపోతుందేమో ఆలోచించలేకపోతున్నావే. నీ క్రియల ద్వారా ప్రభువుని చూపిస్తాను. అట్లీస్ట్ 10 రోజులకు ఒక్కసారి సందర్భాన్ని బట్టి 10 daysకి వన్స్ నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను. ప్రభు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. పిల్లారా, గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ యూ జస్ట్ టు షేర్ ద గోస్పల్. షార్ట్ టర్మ్ ప్లాన్స్ వేయండి. అండ్ నెంబర్ 11, అట్లీస్ట్ వారానికి ఒకరోజు పూర్తి ఉపవాసాన్ని ప్రారంభించి నేను సమాధానపడు పరిచర్యలో ముందుకు వెళతాను. వీక్లీ వన్స్ ఫాస్టింగ్. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి సమాధానపరచు పరిచర్యలో నేను ముందుంటాను. ఉపవాసం ఉండేటప్పుడు చేయకుండా పనులేంటి? నీ రక్త సంబంధికి గొడవ అయిందనే కదా ఉపవాసం ఉన్నావు. గొడవ అవ్వకుండా ఉండడానికి ఉపవాసం ఉండాల్సింది పోయి గొడవ అయిన తర్వాత ఉపవాసం ఉంటే బైబిల్ని ఎలా పడితే అలా వాడుతున్నారు పిల్లారా. ఫాస్టింగ్ ఉండండి, నీ ఆహారం మరొకరికి పెట్టండి, క్రీస్తుని ప్రకటించడానికి సిద్ధపడండి.
నీ జీవితంలో ఎవరితో సమాధాన పడలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడండి. బ్రదర్, ఐఎమ్ సారీ, ఐ డిడ్ ఎ మిస్టేక్. ప్రభువుని ఎరిగి తెలిసి అనుభవించి ఆత్మను పొంది తిరిగి నేను బలహీనమై నీతో నేను విరోధంగా ప్రవర్తించాను, నా వలన నీకు కోపం కలిగితే నన్ను క్షమించు, నేను సమాధాన పడుతున్నాను. నా క్రియలు నిన్ను ఇబ్బంది పెడితే నన్ను క్షమించు. నా ఉద్దేశాలు వేరైనా, నా భావాలు, నా హావభావాలు ఇతరులకు నేను క్రీస్తుని చూపించలేనప్పుడు ప్రభువుని చూసి మీరు దుఃఖపడ్డారేమో, నన్ను చూసి మీరు వ్యసనపడ్డారేమో, నన్ను క్షమించు. అట్లీస్ట్ వీక్లీ వన్స్ నువ్వు చేసే ఉపవాసం సమాధానపరచు పరిచర్యకు ప్రోత్సహిస్తుందా, లేకపోతే ఉపవాసాల కింగ్గా రాసుకోవడానికి తయారవుతున్నావా? ఉపవాసాల కింగ్స్ ఏంటో తెలుసా? వీళ్ళు అప్పుడు పడితే అప్పుడే, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంతకాలం పడితే అంతకాలం ఉపవాసాలు ఉండిపోతుంటారు, కానీ జీవితంలో సమాధానపు పరిచర్యను ప్రోత్సహించుకోలేరు. నీ క్రియల ద్వారా సంపూర్ణంగా ప్రతి వారానికి కనీసం ఒక్కరోజు ప్రాక్టీస్ చేస్తూ కొందరితోనైనా పూర్తి స్థాయిలో సమాధానపడు పరిచర్యలు నేను ముందుకు కొనసాగుతాను. ఏమంటే నేను చెప్పేవన్నీ ప్రాక్టీస్ చేయగలిగేలాగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా? ఇస్ ఇట్ ఓకే? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అట్లీస్ట్ వీక్లీ వన్స్ నా సింప్లిసిటీని క్రీస్తు సారూప్యానికి మలిచి చూపిస్తాను. వీక్లీ వన్స్, వారానికి ఒక్కరోజు సింప్లిసిటీ, సామాన్యమైన మానవునిగా, సామాన్యుడిగా, ఏ రకమైన గొప్ప నాలో లేకపోయినా, అంటే ఉన్నా సరే, ఉద్యోగాన్ని బట్టి కానీ, డబ్బుని బట్టి కానీ, ఇంటిని బట్టి కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, ఏ రకమైన ఘనత నీకున్నా ఏమీ లేకుండా వీక్లీ వన్స్ సింపుల్ మ్యాన్. పరలోకంలో ఆయనకి ఏముంది? అధిక్యత, ఘనత, మహిమ, ప్రభావము అన్నీ విడిచిపెట్టేసి కిందకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడండి? మనుష్య కుమారుడుగా. ఈరోజు నీకు ఇవ్వబడ్డ తలాంతులను బట్టి కానీ, నీకున్న ఏ స్థితిని బట్టి కానీ అవన్నీ వదిలేసి ఆ సింపుల్ ఉమెన్గా నీవు పనిచేసే ప్రదేశాల్లో, నీ ఇంటి దగ్గర నువ్వు కనపడగలవా? సువార్త మరొకటి ఏం కాదు, ఇదే. వీక్లీ వన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసే కొద్దీ నెమ్మదిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేసి నీ ద్వారా పనిచేయడానికి ప్రోత్సహించగలడు. అండ్ లెట్ మీ టెల్ యు ద 13. చదివిన వాక్యాన్ని, దట్స్ ఇంపార్టెంట్ టాపిక్ వీఆర్ కమింగ్ టు. చదివిన వాక్యాన్ని నా జీవితంలో అన్వయించుకుంటూ తెలిసి పడిపోయిన వారికి ఇద్దరికి సువార్త చెప్తాను. వెళ్ళి తిరిగి మళ్ళీ నేను వాక్యం చదువుతున్నాను, అది ముందు నా జీవితానికి అప్లై చేసుకుంటూ నేను పరిశీలించినప్పుడు ఎవరైతే తెలిసి పడిపోయిన వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ నడిచి పడిపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళని వెతుకుతాను. వాళ్ళకి కనీసం 3 రోజులకు ఒక్కరికి, 3 రోజులకి ఒక్కసారి ఇద్దరికి, ఎవ్రీ 3 days ఒకసారి ఇద్దరికి చెప్తాను. పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు యెహోవా సాక్షుల్లో దూరిపోనివ్వండి, బుద్ధిస్టులు అయిపోనివ్వండి, లేక ముస్లిం సిద్ధాంతాలు బాగున్నాయని వెళ్ళి కలిసిపోనివ్వండి, లేక ఇంకేదైనా ఏదో యేసుక్రీస్తు నందు మత శాఖలలో పడిపోయి ప్రభు యొక్క ఆత్మను విమర్శించేవారమనివ్వండి, పడిపోయిన వారిని తిరిగి వాళ్ళని వెళ్ళి ఉద్ధరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను. 3 రోజులకి ఒకసారి ఇద్దరు చొప్పున. కెన్ వి డూ ఇట్? మీరు వెతకడానికి ప్రణాళిక వేయకపోతే మీకు కనబడదు. ఓకే, ఇప్పుడు నేను మరోసారి పరిశీలించుకుంటూ ఈ పరిస్థితిని ప్రశ్నించుకున్నాను. నేను ఇంకా చేయాల్సినవి ఏమైనా పనులు ఉన్నాయానంటే కొన్ని ఉన్నాయి. తెలియని వారు, యేసుక్రీస్తు గురించి తెలియని వారు నువ్వు ఎప్పుడైనా చూసావా? తెలియని వారిని చూసావా? ఈ లోకంలో మీకు బ్రాడ్ క్లాసిఫికేషన్లో 3 రకాల ప్రజలు వస్తారు. ఒకటి, యేసుక్రీస్తు యొక్క రక్తంలో పుట్టినటువంటి యూదులు. రెండవ వారు ప్రభువు విడిచిపెట్టిన ప్రదేశము నుంచి ప్రకటించబడిన తరువాత నమ్మిన శారీరక ఆత్మీయమైన యూదులం. వారు శారీరక యూదులు, 2 ఆత్మీయ యూదులు. 3వ రకం ప్రజలు యేసు ప్రభు తెలియని వారు, అన్యులు, అన్య మతాలన్నీ కూడా. ఈ 3 రకాల ప్రజలే ఉన్నారు లోకంలో. ఓన్లీ 3 కేటగిరీస్, రైట్? ఇప్పుడు నేను చెప్పింది 3వ కేటగిరీ, తెలియని ప్రజల దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపరచబడగలం. నెంబర్ 2, తెలిసి నమ్మని వారు. యేసు ప్రభు గురించి తెలుసా అండి? ఎందుకు తెలీదు? యేసు ప్రభు దేవుడు. మీరు నమ్ముకున్నారండి? నమ్మం. ఎందుకు? మా దేవుడు లేరండి. చాలా రోజులు నేను ఇలాగే చెప్పినవాడిని. నమ్మండి అని ఎవడైనా వచ్చాడంటే ఆడికి బుర్ర తిరిగే ప్రశ్నలు వేసేవాడిని అండి. ఎప్పుడు కూడా ఏ పాస్టర్ కూడా, బాబు నువ్వు బైబిల్ చదువుకున్నావా అని అడిగితే, మీరు చదువుకోలేదా? మీరు సమాధానం చెప్పాలి కదా, మీకు రావట్లేదే అంటే మీకు తెలియదేమో. మీ దేవుడి గురించి మీకు తెలియని వాళ్ళు నాకు చెప్తున్నారేంటండి? ఈ తెలివితేటలు ఉండే బుర్రలో.
వాళ్ళు ఎవరంటే యేసుప్రభు తెలుసు కానీ నమ్మని వారు. ఏమంటే వీళ్ళు ఎవరు తెలియదా? మీకు ఎవరు? మీ ఫ్రెండ్స్లో ఎవరు లేరా? మీ ఇంటి చుట్టుపక్కల ఎవరు లేరా? మీ బంధువులు ఎవరు లేరా? నెంబర్ 3, పూర్తిగా నమ్మని వారు. తెలియకపోవటం వేరు, నమ్మకపోవటం వేరు. నమ్మని వారు, నమ్మి తప్పిపోయిన వారు, సిద్ధాంతాలను వెంబడించేవారు, అక్రమంగా క్రీస్తుని వాడుకునేవారు, ఖండిస్తూ బుద్ధి చెబుతూ నేర్చుకుంటూ ఉండేవారు. వీరిలో ఎక్కడైనా నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తు రాజ్యము వైపు నువ్వు వెళ్లే కొద్దీ ఆ షార్ట్ టర్మ్ ప్రణాళికలలో ఎదుర్కొని వారితో యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి సిద్ధపరచబడతాం. వీరిలో ఏ ఏ ప్రదేశాలలో మీరు చేసినప్పటికీ కూడా క్రైస్తవ సైనికుడికి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. క్రీస్తుని ప్రకటించేవాడికి మొట్టమొదటిది ఎదుగుదల. రెండవది సమర్పణ కావాలి, కమిట్మెంట్ ఉండాలి. నెంబర్ 3, డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేని ఏ పరిచర్యనా అక్రమమే. అక్రమము చేయవర్లరా నా వద్ద నుండి తొలగిపోండి. భూమి మీద నువ్వు 10,000 సంఘాలు కట్టినా నువ్వు తొలగిపోతావు దేవుని దగ్గర నుంచి, జాగ్రత్త. అండ్ 4th, నమ్మకం, ద ట్రస్ట్ ఇన్ ద లార్డ్. లోకము ఏ పరిస్థితుల్లో వచ్చినా, సునామీలే రాని లేక భూకంపాలే రాని, నా ప్రభువులో నా నమ్మకం ఎప్పుడు తప్పిపోదో, నమ్మకం. అండ్ 5, సిగ్గు బిడియము విడిచిపెట్టుట. సిగ్గుపడడం, బిడియపడడం విడిచిపెట్టాలి. సిగ్గుపడేతనము, క్రీస్తు కొరకు నువ్వు సిగ్గుపడితే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనని వాడిని నేను తండ్రి ఎదుట ఒప్పుకొనను అన్నాడు ప్రభు. ఈ మాట నీకు తెలుసా? ఇక్కడ నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి బాహటంగా సాక్ష్యానికి ఒప్పుకోలేకపోతే, నీ కులము, నీ మతము, నీ ఆచారం నీకు అడ్డుపడితే, అదే విషయాన్ని ప్రభు అక్కడ అడ్డుపడతాడు. జాగ్రత్త. రోషము, పౌరుషము కావాలి. ప్రభు కొరకు రోషం ఉండాలి, పౌరుషం ఉండాలి. ప్రకటిస్తూ జీవించడానికి సిద్ధపాటు ఉండాలి. నీ బాధ్యత, నీ ధర్మము ఎరిగి ఉండాలి. ఇవి క్రైస్తవమును లేక క్రీస్తు యొక్క మార్గాన్ని ప్రకటించడానికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు. ఐ రిపీట్, ఎదుగుదల ఉండాలి, సమర్పణ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, నమ్మకం ఉండాలి, సిగ్గు బిడియమును విడిచిపెట్టడం ఉండాలి, రోషము పౌరుషము కలిగి ఉండాలి, ప్రకటిస్తూ జీవించడానికి పురికొల్పబడాలి. నీ బాధ్యతలు, ధర్మాలను నువ్వు మరిచిపోక ఎరిగిన వాడవై ఉండాలి. అప్పుడే నీ ఆత్మీయ యాత్ర ముందుకు వెళుతూ ఉంది. ఒకసారి మ్యాప్ 4 డైరెక్షన్. నీవెప్పుడు ఒక్కసారి ప్రశ్నిస్తే, చాలా మందిమి ఏ వైపు వెళుతున్నామో మనం పరిశీలించుకోలేని ప్రదేశాలలో ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నామంటే, బ్రదర్ మీరు ప్రార్థన చేసుకుంటారా? ఏమంటారు చెప్పండి సమాధానం? అవునంటారు. బైబిల్ చదువుకుంటారా? అవునంటారు. సంఘానికి వెళ్తున్నారా? అవునంటారు. కానుకలు ఇస్తారా? అవునంటారు. పాటలు పాడతారా? ఈ మధ్య నేర్చుకున్నామంటారు. వాక్యం సంగతి ఏమిటండి? పర్వాలేదండి, ఇప్పుడిప్పుడే కొంచెం మాకు అర్థమవుతుంది, లోతుగా వెళ్ళగలుగుతున్నాం. క్రీస్తుని ప్రకటిస్తున్నారా? అది మాత్రం లేదంటారు. ప్రభు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు, నన్ను ప్రకటించేదానికి అటు తరువాత అంతము వచ్చును. మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. నీ మార్గములో యేసుక్రీస్తుని ప్రకటించడానికి నువ్వు సిద్ధపడకపోతే ప్రభు రాకడకు ఆలస్యం అవుతున్నది ఎవరి వల్ల కాదు, నీ వల్లే. కొండ కోణంలో మారుతి సర్వీస్ స్టేషన్ కనపడిందని టీవీలో చూస్తున్నాం, పెప్సీ కనపడిందని చూస్తున్నారు, మౌంట్ డ్యూ కనపడిందని చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీ చుట్టుపక్కల వారికి యేసుని ప్రకటించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉండి నీ క్రైస్తవ్యాన్ని సెల్ఫిష్గా తయారు చేసుకుంటే, వ్యక్తిగతమైన స్వార్థానికి ఉపయోగించుకుంటే, ప్రభు అంటున్నాడు అంతము రావాలి, అది నువ్వు ప్రకటించిన తర్వాతే రావాలి. నీ నోటి మాటే ఆ వ్యక్తి ఆఖరి వ్యక్తి అయితే, ఆ సువార్త నీ నోటిలో నుంచి వెళ్ళడమే అయితే, అది నీ ద్వారా ప్రారంభించాలని, నీ ద్వారా అంతం అవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అటు తరువాత అంతము వచ్చు. దెర్ ఇస్ నో కిలోమీటర్స్ అహెడ్. ప్రభులో మనం వెళ్ళి కలుసుకోబోతున్నాం. మధ్యాకాశపు స్వరమునకు 3వ కిలోమీటర్ని దాటుతున్నావా? దాటగలుగుతున్నామా? ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం, ప్రభుతో ఒక నూతన తీర్మానం చేసుకుందాం. నీ విశ్వాస యాత్రలో
ఎటువైపు నుంచి ఎటువైపు వెళుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎటు పోయినను మాకు శ్రమ కలుగుతున్నది, ఆయనను మేము ప్రకటించుటకు రోషము కలిగిన వారమని చెప్తున్న భక్తుల స్వరాలు వినలేదా? నీ హృదయంలో నుంచి ప్రభు అడుగుతున్నాడు. మొదటి కిలోమీటర్ దాటావు, మరొక మెట్టు దాటావు, 3వ మెట్టులోనికి వచ్చిన నీ బ్రతుకు ప్రభు కొరకు ఏ స్థాయిలో ఉంది? నిన్ను ప్రభువు దేవుని పరిచర్య కొరకు పిలిచిన వాడు కాదేమో, పిలుపు లేదేమో. ఆయనను ఆయన నిన్ను ప్రేమించాడు గనుక నిన్ను రక్షించుకున్నాడు. ఆయన నిన్ను చూశాడు గనుక నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాడు గనుక నీవు ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ ప్రయాణాన్ని ఈ వారం రోజుల్లో తక్కువ కాలపు ప్రణాళికలు వేసి ప్రభువుని సంతోషపెడదామా? ప్రభు కొరకు పనిచేద్దామా? వెనుతిరిగిపోవద్దు ప్రియులారా, సిగ్గుపడద్దు, బిడిపడద్దు. నీ తెలివితేటల్ని చక్కగా పదును పెట్టు. లోకంలో ఉన్న ఆలోచనలకు జ్ఞానాన్ని జోడించు, ఆత్మను వినియోగించు, శక్తిని వాడుకో, ప్రణాళికలు వేయి. అంతేగాని నువ్వు క్రైస్తవుడు అయిపోయావు, మిగిలిన వారు అగ్నిగుండంలో పడిపోతూ ఉంటే చూస్తూ నడుస్తావా? ప్రార్థన చేద్దాం. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు, నిద్రపోతున్న మనుషులను లేపావు. ప్రభువా, మేము మత్తు వదిలిపోయేంత వరకు ఆలస్యం చేయక తక్షణ కర్తవ్యముగా నీ రాజ్య వ్యాప్తికి మేము నిలబొట్టుకు సహాయం ఇచ్చేయండి. సంఘమునకు వచ్చేది వ్యక్తిగతమైన లాభాపేక్ష కొరకు అయితే క్షమించి, క్రీస్తు కొరకు మేము పాటుపడవలసిన సంగతులను, తొలినాటి సంఘము చేసిన పనులను గుర్తెరిగి ప్రకటించుటకు సహాయం చేయండి ప్రభా. ఇద్దరిద్దరుగా వెళ్ళి తక్కువ కాలపు ప్రణాళికలను చేసి తిరిగి వచ్చి ప్రభుకు ప్రకటించిన రీతిగా మేము మా సంఘమునకు లోబడి మేము ముందుకు పోయి ప్రజలను ప్రభు కొరకు ఆకర్షించి దేవుని కొరకు రక్షణ కొరకు సిద్ధపరిచి మేము నీ రాజ్య వ్యాప్తిని ప్రకటించుటకు సహాయం చేయండి. మేము చేసే తప్పులన్నిటినీ క్షమించండి ప్రభువా. మా పనులకు మేము వేగిరపడుతున్నాం. ప్రతి వారు వారి సొంత కార్యములను చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడటలేదని మేము తెలుసుకున్నాం ప్రభువా. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు శ్రమను పొందుతారు, అయినప్పటికీ మేము శ్రమను తాడుకోలేమన్నట్లు దూరం అయిపోతున్నాం ప్రభువా. మరోసారి నీ పరిపూర్ణమైన ప్రేమలో మేము వేరుపారి ఇతరులకు ప్రకటించు సైనికుల వలె మేము ఉండుటకు సహాయం ఇచ్చేయమని, మా జీవితాన్ని చూచినప్పుడు ప్రభువా నువ్వు ఆనందించగలుగులాగున మేము పానార్పణముగా నీకు అప్పగించుకున్నట్టుకు సహాయం ఇచ్చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మా జీవితాల ద్వారా నీ నామానికే ఆరోపిస్తూ, తండ్రి తెలియక చేసిన తప్పులన్నిటినీ క్షమించి ఇక మీదట మేము మందులము కాక ఆసక్తితో ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక రోషము కలిగి ముందుకు కొనసాగుటకు సిద్ధపరచమని, మా బాధ్యతలను గుర్తెరిగి నడిచినట్లు స్థిరపరచమని, మహిమ ఘనత ప్రభావము నీకు ఆరోపిస్తూ పరిశుద్ధాత్మదేవ నీకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నీ ముందు తరలి వచ్చిన నీ బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి అంతము వరకు ఈ బిడ్డలను నడిపించి నీ రాజ్య వ్యాప్తికి ప్రకటనలను స్థిరపరచునుగాక. ఆమేన్. ఆమేన్.